హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది వద్దన్న వదిలేస్తాన స్టోరీలోని 89వ భాగం. కానీ ఎక్కడ పరి కనిపించకపోవడంతో డిసప్పాయింట్ అయ్యాడు. ఇంతలో తండ్రి భుజం మీద తట్టి, ఇక దిడుతావా అని అనటంతో విజయ్ తడబాటుగా తండ్రి వైపు ఒకసారి చూసి కిందకి దిగి మరోసారి పరి కోసం కళ్ళు సారించాడు. కానీ పరి ఎక్కడా కనిపించకపోవటంతో, ఎక్కడ ఉంది పరి? నేను రిజెక్ట్ చేశానని ఇక్కడ ఉండలేక వెళ్ళిపోయిందా ఏంటి? అనవసరంగా రిజెక్ట్ చేశానా? అమెరికా వెళ్ళిన దగ్గర నుంచి పరియనే ఎక్కువగా గుర్తుకు వచ్చింది. కానీ రిలేషన్లో ఇప్పుడు దిగాలనుకోక ఆగిపోయాను. ముఖ్యంగా రిలేషన్ మీద నాకు ఇంకా నమ్మకం రాలేదు. వీళ్ళందరూ ఉన్నట్టు మేము ఉంటామన్న నమ్మకం నాకు లేదు. ఒకవేళ అమెరికా నీళ్లు పడి పరి మారిపోతే అని లక్ష్య ఆలోచనలతో విజయ్ తనలో తానే సతమతమవుతూ ఉండగా ఈసారి తల్లి భుజం మీద కొట్టి, ఎక్కడ ఆలోచిస్తున్నావురా? పదా అంటే నడవవేంటి అని అరవటంతో, వస్తున్నానమ్మా, ఎందుకు కొడతావు అంటూ విజయ్ చిరాకు పడి వాళ్లతో పాటు లోపలికి వెళ్ళాడు. ఆ సమయంలో కేవలం ఆడవాళ్ళు, శక్తి, పిల్లలు మాత్రమే ఉన్నారు. ఉద్యోగాలకు వెళ్ళేవారు ఉద్యోగాలకు వెళ్ళిపోయి ఉన్నారు. రుద్ర కూడా పిల్లల్ని తల్లి, అత్తయ్య చూసుకుంటూ ఉండటంతో ఆఫీస్కి డైలీ వెళ్తూ ఉన్నాడు. ఇషిక సగౌరవంగా వాళ్ళని పలకరించి, ఇంత లేట్గా నా విజయ్ వచ్చేది? బర్త్డేకి పిలిచాము, బారసాలకి పిలిచాము, రాలేదు ఎందుకని? నువ్వు వస్తావని ఎంత వెయిట్ చేశామో తెలుసా అని అంటే, విజయ్ ఇబ్బందిగా, ఆపరేషన్స్ ఆంటీ, తప్పక ఉండిపోవాల్సి వచ్చింది. లేదంటే మీకు తెలుసు కదా నాకు మిమ్మల్ని కలవటం అంటే ఎంత ఇష్టమో అని అనటంతో ఇషిక కన్విన్స్ అయ్యి, సరే రండి అంటూ వాళ్ళకి ముందుగా అతిథి మర్యాదలు చేశాక, ఫ్రెష్ అయ్యండి, భోజనం చేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకుందరు, ఈలోపు ఇవాన్ గారు వస్తారు అనటంతో సరే అని చెప్పిన వాళ్ళు ముందుగా విజయ్ అంతకుముందు ఉన్న రూమ్నే ఉండటం తను ఆ రూమ్లోకి వెళ్ళిపోతే గెస్ట్ రూమ్లోకి విజయ్ తల్లిదండ్రులు వెళ్ళారు. ముగ్గురు ఫ్రెష్ అయ్యి వచ్చాక లైట్గా స్నాక్స్ తినేసి కాఫీ తాగేసి రెస్ట్ తీసుకోవటానికి వెళ్ళిపోయారు. రూమ్కి వెళ్ళాక విజయ్, పరి ఇంట్లో లేదా అంటే ఎక్కడ ఉంది? నిజంగానే వెళ్ళిపోయిందా? ఇవాన్ అంకుల్ వెళ్ళనివ్వరే? నాకు తెలిసి ఖచ్చితంగా పరి ఇక్కడే ఎక్కడో ఉంటుంది, నేనే గమనించలేదేమో అని అనుకుంటూ బాల్కనీలోకి వెళ్ళి బాల్కనీలో నుంచి కనిపిస్తున్న అవుట్ హౌస్ వైపు చూశాడు. దాదాపు అరగంట అక్కడే నిలబడిన చిన్న అలికిడి కూడా లేకపోవడంతో అసహనం పెరిగిపోయింది విజయ్కి. అప్పటికే జర్నీ వల్ల చిరాకుగా ఉంటే ఇప్పుడు పరి కనిపించక ఇంకొంచెం చిరాకు యాడై పరి వచ్చాక తనతో మాట్లాడాలని డిసైడ్ అయ్యి లోపలికి వచ్చి నడుము వాల్చాడు. సాయంత్రం ఎప్పటిలా అందరూ వచ్చేశారు. పరి కూడా ఇంటికి వచ్చాక నిషా తనకి స్నాక్స్ పెట్టి మౌనంగా తింటున్న పరీతో, ఇంకా ఎన్ని రోజులు ఇలా మౌనంగా ఉంటావు పరి? నిన్ను చూస్తుంటే భయం వేస్తుంది నాకు, ఎక్కడ మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతావేమోనని. ప్లీజ్ పరి, నువ్వు నార్మల్ అవ్వు, లేదా విజయ్తో మాట్లాడే అవకాశం నాకైనా ఇవ్వు అని బాధగా అడిగితే పరి విరక్తిగా నవ్వుతూ, వద్దు మమ్మీ, నేను నార్మల్ అవ్వటానికి కొంచెం టైం పడుతుందని చెప్పాను కదా, వదిలేయండి అని అంటే, ఇంకెన్ని రోజులు టైం పడుతుంది పరి? నాకు తెలియక అడుగుతాను చెప్పు. 15 రోజులు అయిపోయింది నువ్వు నాతో నిజం చెప్పి, నువ్వు నార్మల్ అవుతానని చెప్పి. ఇప్పటి వరకు నీలో చిన్న చేంజ్ కూడా కనిపించలేదు. ఇంతకు ముందు కూడా ఇలానే అయిపోయావు, ఇప్పుడు ఇలానే అయిపోతుంటే ఎలా చూస్తూ ఊరుకోమంటావు? నువ్వే చెప్పు. తల్లిగా నా భయం నాకుంటుంది కదా అని నిషా కన్నీళ్లతో అంటే, మమ్మీ అంటూ పరి నిషా పక్కన కూర్చుని, మమ్మీ ప్లీజ్, నువ్వు నా కోసం ఇలా అయిపోకు. చెప్పాను కదా నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నానని. చేసుకుంటాను మమ్మీ, ప్లీజ్ నువ్వు ఇలా అయిపోతే ఎలా చెప్పు అంటూ ఓదార్చింది. కానీ నిషా బాధ మాత్రం అలానే మిగిలిపోయింది.
ఇక పరి మాట పట్టించుకోకుండా ఇవాన్తో విజయ్ గురించి మాట్లాడాలని డిసైడ్ అయిపోయింది. నైట్ డిన్నర్ టైంలో కిందకి వచ్చిన విజయ్ అందరినీ పలకరించి పరి కోసం చూశాడు. కానీ పరి ఎక్కడ కనిపించకపోవటంతో ఎవరిని అడగాలో అర్థం కాక, అడిగితే ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో తెలియక నోరు మూసుకొని ఉన్నాడు. కానీ విజయ్లోని తుంటరు పిల్లాడు మాత్రం బయటికి వచ్చి, ఏంట్రా మన పరి కోసం ఎదురు చూస్తున్నావా? నువ్వు ఇచ్చిన భారీ షాక్ దెబ్బకి పాపం పరి ఏమైపోయిందో ఏమో బిడ్డ. మనసులో ఉన్న ఇష్టాన్ని బయట పెట్టకుండా తనని తినేశావు కదరా. కనీసం నన్ను కూడా బయటికి రానివ్వకుండా నొక్కేశావు. ఎంత అందంగా ఉంటుంది మన పరి. మరీ ముఖ్యంగా తన పెద్ద పెద్ద కళ్ళు, దొండపండు లాంటి పెదవులు ఎక్కడ చూస్తుంటే తినేయాలనిపిస్తుంది అని అంటుంటే విజయ్ నోటి మీద చేయి పెట్టుకుని, ఏం మాటలు రావి అని అన్నాడు. కానీ అది బయటికి కాదు, మనసులోనే. ఏం మాటలేంట్రా? ఇప్పటికి 32 సంవత్సరాలు వచ్చాయి, ఇంకా బ్యాచులర్ లైఫేనా? ఇన్ని సంవత్సరాలలో ఒక్క ఆడవాసన తగిలి చావలేదు. తగిలిన వాసనని దూరంగా తోసేశావు. ఎంతమంది కాల్స్ అప్రోచ్ అయ్యారు, లివింగ్ రిలేషన్, డేట్, ప్రేమిస్తున్నానంటూ. వాళ్ళందరినీ రిజెక్ట్ చేశావు. ఒక్కసారైనా నన్ను బయటికి రానిచ్చావా? ఒక్కసారైనా ట్రై చేయనిచ్చావా? లేదు, అన్నిటినీ తొక్కేస్తూనే వచ్చావు. డీసెంట్ మ్యాన్ విజయ్, జెంటిల్ మ్యాన్ విజయ్, ది బెస్ట్ డాక్టర్ విజయ్ అని ఇలా చెప్పుకోవడానికి తప్ప విజయ్ అల్లరోడు, నాటీ బాయ్, అమ్మాయిలతో అలా తిరిగాడు విజయ్, ఈ అమ్మాయిని ఇలా నవ్వుతూ పలకరించాడు అని ఉందారా? ఛ, అంతరాత్మ బ్రతుకు అని చిరాకుగా అన్న అల్లరి విజయ్ సీరియస్గా చూస్తున్న విజయ్ వైపు చూస్తూ, ఇప్పటికైనా నీ మనసులోకి చేరిన పరీని తీసుకుని చక్కగా సంసారం స్టార్ట్ చేద్దాంరా. ఇంకా లేట్ చేసావనుకో పిల్లలు కూడా పుట్టరు. ఆ తర్వాత గైనకాలజిస్ట్ విజయ్కి పిల్లలు పుట్టరంట, అతను తేడాగాడంట అంటూ ప్రచారం అవుతుంది. అప్పుడు నువ్వే తిప్పలు పడాలి. పరీకి ఏంటి, హ్యాపీగా నీతో లైఫ్ లీడ్ చేస్తుంది. నువ్వు పిల్లలు వద్దన్నా సరే గంగిరెత్తులో తల ఊపుతుంది. అలాంటి అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది చెప్పు? నీకు తనకి మ్యాక్సిమం ఒక 7 to 8 years గ్యాప్ ఉండొచ్చు. కానీ ఇప్పుడే కోతకి వచ్చి నిగనిగలాడుతున్న మామిడి పండులా ఎంత అందంగా ఉంటుందో మన పరి అని విజయ్కి ఇరిటేషన్ తెప్పేలా మాట్లాడుతుంటే విజయ్ చెవులు మూసుకొని, ఆపరా బాబు, వెళ్ళిపో ఇక్కడి నుంచి, నువ్వుండే నాకు పిచ్చి పిచ్చి థాట్స్ అన్నీ వస్తున్నాయి అని అన్నాడు విజయ్ అసహనంగా. అంత పిచ్చి పిచ్చి థాట్స్ ఏం వస్తున్నాయిరా నీకు? ముద్దు పెట్టుకోవాలనిపిస్తుందా? లేదంటే పరీని బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళి అప్పుడప్పుడు తాండ్రి చేయాలనిపిస్తుందా? ఏమనిపిస్తుందిరా? లేదా పెళ్ళికి ముందే పరీని అమెరికాకి ఎత్తుకుపోవాలనిపిస్తుందా? ఏదైనా పర్వాలేదురా, నేను రెడీ. త్వరగా ఏదో ఒకటి డిసైడ్ అయ్యి మన పరీని ఎత్తుకొచ్చేయి. అసలే పిచ్చి పిల్ల ఎక్కడుందో ఏమో అని జాలిగా అంటుంటే విజయ్ పళ్ళు కొరుకుతూ, పరీ మీద నీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటో, తను నాది, ఆ విషయం మర్చిపోకు అని అంటే, తను మనదిరా, నువ్వంటే నేనే కదా అని అల్లరిగా కన్ను కొట్టి, నీలో నేనున్నాను కానీ నన్ను బయటికి రాకుండా తొక్కేశావు కాబట్టి ఇప్పటికి పరి నార్మల్గా ఉంది. అదే నేను బయటికి వచ్చుంటే ఈ పాటికి పరి నువ్వు ఒప్పుకోకుండా నీ వెనకే వచ్చేసేది తెలుసా? మన పరిచయంలో ఓ 6 హక్కులు, ఓ 8 కిస్లు, అలా పంట పండించేవాడిని అని అనగానే విజయ్కి చిరాకు పెరిగిపోయింది. మూసుకొని పోరా ముందు. నువ్వు నీ మాటలు ఎంత చిరాకు తెప్పిస్తున్నాయో. ఏ ప్లస్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు నువ్వు, అది నీకు అర్థమవుతుందా అని అన్నాడు. ఓ మహాబాగా అర్థమవుతుంది. ఇంత వయసు వచ్చాక కూడా కనీసం ఈ మాత్రం లాంగ్వేజ్ మాట్లాడకపోతే తేడాగాడనుకోరు. అందుకే నీ బదులు నేనే మాట్లాడేస్తున్నాను డీసెంట్ విజయ్ అని వెక్కిరింతగా చెప్పి
త్వరగా పరీతో మాట్లాడేసి అంతే త్వరగా పెళ్లి చేసుకో, అంతే త్వరగా నన్ను బయటికి రప్పించి సంసారం చేసేరా బాబు, ఒక పని అయిపోతుంది. ఇప్పటి వరకు బ్రహ్మచారి అయినా నువ్వు సంసారిగా మారితే బాగుంటుంది. అసలు సంసార సుఖంలో ఉండే సంతోషం నీకేమైనా తెలుసా? నన్ను అడుగు, నేను చెప్తాను అని అనగానే, అవును మరి, నీకు 10 పెళ్ళిళ్ళు అయ్యాయి కదా అని అన్నాడు విజయ్ వెటకారంగా. అరే, దీనికి పెళ్ళి అవసరం లేదురా, ఎక్స్పీరియన్స్ చాలు. ఇంతమందిని చూస్తుంటే కనిపించటం లేదా పెళ్లి బంధంలో ఉండే సంతోషం అని వెటకారంగా చెప్పిన అల్లరి విజయ్, ఏదైతే ఏంటి, త్వరగా పరీతో నువ్వు మాట్లాడు, లేదంటే నేను బయటికి వచ్చి పరీతో అన్నీ చేసేస్తాను, గుర్తుంచుకో అని వేలు చూపించి టక్కున మాయమైపోయాక విజయ్ అయోమయంగా చుట్టూ చూశాడు. అప్పుడు అర్థమైంది తను తన అంతరాత్మతో మాట్లాడాడని. అప్పుడు క్లారిటీ వచ్చింది. తను పరీని వదులుకోలేనంతగా తన మనసులో నింపుకున్నాడని. ఎంత త్వరగా పరీ కనిపిస్తే అంత త్వరగా తన ఫీలింగ్స్ బయట పెట్టాలని ఆతృత కూడా నిండిపోయింది విజయ్లో. కానీ ఎక్కడో చిన్న భయం. లాస్ట్ టైం తను రిజెక్ట్ చేసినట్టు ఇప్పుడు పరీ రిజెక్ట్ చేస్తే అది తట్టుకునే శక్తి తన గుండెకి లేదు. ఒకవేళ గైనకాలజిస్ట్కి హార్ట్ అటాక్ వస్తే కార్డియాలజిస్ట్ని ఎక్కడైనా వెతుక్కుంటారు, పాపం కదా. అందుకే పరీతో మాట్లాడేసి ఒప్పించాలి అని డిసైడ్ అయ్యాడు విజయ్. డిన్నర్ అయిపోయినా కూడా పరీ వాళ్ళు కనిపించకపోవడంతో విజయ్ ఇక తప్పక శక్తితో, పరీ ఏది శక్తి, కనిపించటం లేదు, తను నీ కేర్ టేకర్ కదా, నిన్ను చూసుకోవటం లేదా అని అడిగాడు. విజయ్ మాటలు వినిపించిన ఇవాన్ కార్నర్ స్మైల్తో, తను ఇక్కడ వర్క్ చేయటం లేదు, నా దగ్గర వర్క్ చేస్తుంది. శక్తి కేర్ టేకర్గా రిజైన్ చేసింది అండ్ అవుట్ హౌస్ అని అనగానే విజయ్ ఆతృతగా విన్నవాడు కాస్త కళ్ళు పెద్దవి చేసి, హా, అవుట్ హౌస్ ఏంటి అంకుల్, అవుట్ హౌస్లో ఉందా పరి అని అడిగాడు. వాళ్ళలా మాట్లాడుతూ ఉండగానే నిషా లోపలికి అడుగుపెట్టింది. వచ్చిన తనకి వాళ్ళు డిన్నర్ చేయటం అయిపోయిందని అర్థమై ఇవాన్ అంటూ పిలిచింది. విజయ్ వాళ్ళు వచ్చింది చూడకుండా. అప్పటికే పరి టాబ్లెట్స్ వేసుకొని నిద్రపోయి ఉండటంతో నిషా వచ్చింది తనకి తెలియదు. నిషా పిలుపు ఇవాన్కి వినిపించి టక్కున పైకి లేచి నిషా అంటూ ఎదురు వెళ్తే, నిషా ఆంటీనా, అంటే పరి కూడా వచ్చుంటుంది కదా అని ఎగ్జైట్మెంట్తో ఎవరిని పట్టించుకోకుండా ఇవాన్ వెనకే వెళ్ళాడు విజయ్ కూడా. తను వెళ్ళేసరికి నిషా కంగారుగా విజయ్ వచ్చింది పట్టించుకోకుండా ఇవాన్తో మాట్లాడుతూ, తను ఈ మధ్య చాలా డల్ అయిపోతుంది ఇవాన్, డిప్రెషన్ వైపు వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఈ పాటికి నీకు విషయం తెలిసే ఉంటుంది కదా, మరి నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు నాకేం అర్థం కావట్లేదు. ఒక్కసారి పరీ కోసం ఆలోచించు అని దీనంగా కన్నీళ్లతో అడుగుతుంటే ఇవాన్కి బాధగా అనిపించింది. డోంట్ వరీ నిషా, పరీ బాధ్యత నేను తీసుకున్నాను అంటే తను ఇప్పుడు నా కూతురితో సమానమని అర్థం. మరి నా కూతురికి నేను అన్యాయం చేస్తానా చెప్పు అని అనటంతో పరీ గుండెల మీద భారం తీరినట్టు, కానీ ఇంకొక విషయం అని విజయ్ పేరు తీస్తూ ఉండగానే, ఆంటీ అంటూ పరుగున వచ్చిన విజయ్, పరీకి ఏమైంది ఆంటీ, మీరేదో మాట్లాడుతున్నారు, పరీ డల్ అవ్వటం ఏంటి, డిప్రెషన్ వైపు వెళ్ళటం ఏంటి, మీరు క్లారిటీగా చెప్పరా అని అడిగితే, విజయ్ని చూసి కళ్ళు పెద్దవి చేసిన నిషా, విజయ్ అని పిలిచింది ఆశ్చర్యంగా. విజయ్నే ఆంటీ, చెప్పండి, పరి ఎక్కడ ఉంది, నేను తనతో మాట్లాడతాను, నేను మాట్లాడితే పరి నార్మల్ అయిపోతుంది అని అంటే, ఎక్కడో చిన్న హోప్తో నిషా విజయ్తో పరి ఫీలింగ్స్ చెప్పాలనుకుంది. కానీ ఆల్రెడీ చెప్పే రిజెక్ట్ అయిన విషయం గుర్తుకు వచ్చి బాధగా, వద్దులే విజయ్, నీకు పరి అంటే ఇష్టం లేదు కదా, వదిలేసే, ఇప్పుడు నువ్వు వెళ్ళి దానితో మాట్లాడితే తను ఇంకా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది. నా కూతురు ఇలా అయినా ఉంది అంటే అది ఇవాన్ చలవే, అది కూడా పోగొట్టుకోలేను అని కొంచెం సీరియస్గా అన్నారు. తన కూతురు అంతలా బాధపడటానికి కారణం విజయ్ అని అనుకుంటూ.
నిషా మాటలకి మొహం చిన్నబుచ్చుకున్న విజయ్, ఏంటి ఆంటీ అలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు నేనేమన్నానని? అంటే అదే చెప్తున్నాను విజయ్, నువ్వేమనలేదు, ఏమీ చేయకు అని చెప్తున్నాను, అర్థమైందా అని సీరియస్ అయ్యి, ఇవాన్ నేను నీతో తర్వాత మాట్లాడతాను అని చెప్పి బయటికి వెళ్తుంటే వెనకే వెళ్తున్న విజయ్, ఆంటీ ప్లీజ్ పరీని ఒక్కసారి కలవనివ్వండి అంటూ అవుట్ హౌస్ వరకు వెళ్ళాడు. నిషా విజయ్ గుమ్మం వరకు రావటం చూసి, బాబు ప్లీజ్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నిన్ను చూస్తే నా పరి మరింత బాధపడుతుంది, అది నాకేమాత్రం ఇష్టం లేదు, ప్లీజ్ వెళ్ళిపో అని బ్రతిమలాడి విజయ్ని పంపించటానికి ట్రై చేసింది. విజయ్ మొండోడు కదా, అందుకే కొంచెం కూడా ఆవిడ మాటలు పట్టించుకోకుండా, ఆంటీ ప్లీజ్ ముందు పరి ఎక్కడ ఉందో చెప్పండి, నేను అర్జెంటుగా తనని చూడాలి, ఎలా ఉందో చెక్ చేయాలి అంటూ నిషాని తప్పించుకొని మరీ లోపలికి వెళ్ళిన విజయ్ సింగిల్ బెడ్రూమ్లోకి చూశాడు. అక్కడ ముడుక్కొని పడుకొని ఉన్న పరి కనిపించటమే ప్రాణం లేచొచ్చినట్టయి పరి అంటూ పరుగున వెళ్ళి తన టెంపరేచర్ చెక్ చేశాడు. నార్మల్గానే ఉండటంతో పాటు తన స్పర్శకి కళ్ళు తెరిచిన పరీని చూసి ఎక్సైట్ అయ్యాడు. ఎదురుగా ఉన్న విజయ్ కళ అనుకున్న పరి, ఎందుకు విజయ్ ఇలా కళలోకి వచ్చి ఇంకా నన్ను డిస్టర్బ్ చేస్తూ బాధ పెడుతున్నావు? నువ్వు కాని కళలోకి రాకపోతే ఈ మాత్రం ప్రాణం కూడా ఉండదేమో. ఒక రకంగా ఇది కూడా మంచిదే అనిపిస్తుంది, ఇలా కనిపించి నా ప్రాణం నిలబెడుతున్నావు కదా అంటూ విజయ్ చెంప మీద చేయి వేసి, చూసావా కళలో చెంప మీద చేయి కూడా పెడుతున్నాను, ఈ అదృష్టం ఎంతమందికి ఉంటుంది చెప్పు, నిజంగా నువ్వు నన్ను రిజెక్ట్ చేయటమే నీకు మంచిదైంది, లేదంటే నాలాంటి అమ్మాయి నీలాంటి జెంటిల్మెన్ పెళ్లి చేసుకుంటాడా చెప్పు. పైగా నా జీవితంలో జరిగింది తెలిసాక ఒక్కడు కూడా ముందుకు రాడు, అది నాకు కూడా తెలుసు, కానీ ఆశ, ఎక్కడో చిన్న ఆశ మీరు నన్ను అర్థం చేసుకుంటారని, కానీ ఆ రోజు మీ మాటలతో ఆ ఆశ కూడా పోయింది అని బాధగా చెప్పి, లైఫ్ లాంగ్ ఇలా కలలో వస్తూ ఉండండి విజయ్ గారు, అప్పుడు నేను కొంచెం నార్మల్ అవుతూ ఉంటాను, లేదంటే నా వల్ల కాదు అని చెప్పేసి కలలో ఉన్నట్టే ముద్దు పెట్టడానికి మొహాన్ని ముందుకు తీసుకువచ్చింది పరి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.